హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నాసిక్‌లో ఒక జ్యోతిష్యుడి భాగవతాలన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడు అతనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా వీడియోస్, ఫోటోస్ వైరల్ అవుతున్నాయి సార్. అంటే 58 మంది మహిళల్ని మత్తుమందిచ్చి అతను రేప్ చేశాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది నాసిక్‌లో? ఎవరి జ్యోతిష్యుడు? మరి ఎలా బయటపడ్డాడు? ఎలా దొరికాడు? దీనికి సంబంధించినటువంటి వివరాలు. మనకి ప్రతి నెలకో 2 నెలలకో ఇట్లాంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. జ్యోతిష్యులు, బాబాలు, అఘోరాలు వీళ్ళు భక్తుల్ని ఏమార్చి, ముఖ్యంగా మహిళల్ని వాళ్ళని నమ్మించి రేపులు చేయడం, లోపరుచుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా నాసిక్లో ఒక అస్ట్రాలజర్ భాగవతం బయటకు వచ్చింది. అతని పేరు అశోక్ కరాత్. అతన్ని క్యాప్టెన్ అని పిలుచుకుంటాడు. అతను అందరికి కూడా నేను మర్చెంట్ నేవీలో పనిచేస్తానంటాడు. అట్లాగే స్టైల్గా బట్టలు కూడా సూటు బూట్ వేసుకొని ఉంటాడు. అతను అస్ట్రాలజర్ అని చెప్పుకుంటాడు. సో అందరూ కూడా క్యాప్టెన్ అని పిలవమంటాడు. సో క్యాప్టెన్ అని పిలుస్తారు. ఒక రకంగా క్యాప్టెన్ బాబా అని చెప్పుకోవచ్చు. సో లేదా క్యాప్టెన్ అస్ట్రాలజర్. ఇతను ఉండేది వచ్చి ఇతనిది శ్రీ ఈశానేశ్వర మహాదేవ్ టెంపుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా పెట్టాడు. దానికి ఇతనే బాసు. సో ఇది సిన్నార్ తాలూకాలో మెరగం అనే ఒక గ్రామంలో ఉంటుంది. సో ఇక్కడికి భక్తులు రెగ్యులర్గా వస్తుంటాడు. ఇతను జ్యోతిష్యం జరగబోయే విషయాలని చెప్తూ ఉంటాడు. అలాగా ఒక మహిళ 2019లో ఇతను అప్రోచ్ అయింది. అప్రోచ్ అయ్యి ఇలాగా నాకు పెళ్లి కరెక్ట్గా కుదరట్లేదు, మీరు హెల్ప్ చేయండి అని చెప్తే ఇతను ఆమెకు ఒక పెండెంట్ ఇచ్చాడు. దాన్ని వేసుకోమన్నాడు. ఇది ఎప్పుడు కూడా తీయకూడదు, అప్పుడే అది దీని పవర్ పనిచేస్తుంది, తీస్తే దీని పవర్ పోతుందని అట్లాంటిదే చెప్పాడు. సో కానీ ఈమెకి ఎగ్జామ్స్ ఉన్నది. ఎగ్జామ్స్లో ఇది అలో చేయాలంటే దాన్ని ఆమె తీసి బయట పెట్టేసి ఎగ్జామ్స్కి వెళ్ళి అప్పటికే ఆమెకి పెళ్లి కుదిరింది. కుదిరినాక ఈ పని చేసింది. ఎప్పుడైతే ఇది చేసిందో ఒక వారంలో ఆమె పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. దాంతో ఆమెకి నమ్మకం వచ్చేసింది తన మీద. ఈ పెండెంట్ నేను తీయడం వల్లే పెళ్లి క్యాన్సిల్ అయింది అని ఆమె బలంగా నమ్మి ఆయన్ని మళ్ళీ కలిసింది. యాక్చువల్గా ఏంటంటే 2019లో కలిసింది. మధ్యలో కోవిడ్ వచ్చింది. మళ్ళీ 2022 ప్రాంతంలో మళ్ళీ కలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది. దాంతో మళ్ళీ ఆమె వెళ్ళిపోయి, నేను తప్పు చేశాను గురువు గారు, ఇట్లా మీరు చెప్పినట్టు నేను ఫాలో కాలేదు, అందుకే నా పెళ్లి క్యాన్సిల్ అయింది అని చెప్తే, చూసావా నాకు డివైన్ పవర్స్ ఉన్నాయి, నేను చెప్పింది జరిగింది చూసావా అని ఇతను ఇంకా ఆమెను ఇచ్చేసి, పని చేద్దాం, నువ్వు పెళ్ళి మళ్ళీ నీకు కుదురుతుంది, కాకపోతే దీనికి ఒక చిన్న హోమం చేయాలి అని చెప్పి ఆమె దగ్గర ఒక కార్యక్రమం చేయించాడు. ఆ కార్యక్రమంలో ఇతను ఆమెకి ఏదో ఒకటి తాగించాడు, ద్రవం. ఆ ద్రవం తాగినాక ఆమె మొత్తెక్కిపోయినాక ఇతను ఆమెని చేసి దాన్ని వీడియో తీసేసి ఇట్లా తర్వాత చూపించి ఇప్పుడు నీకు పెళ్లి కావాలంటే నాతో నువ్వు అనుకోవాల్సిందే, లేకపోతే ఈ వీడియో నేను బయట పెడతా, నీకు పెళ్లి జరగదని బెదిరించాడు. దాంతో ఆమె ఆల్రెడీ ఎన్ని డివైన్ పవర్స్ ఉన్నాయి అదని నమ్మింది. సో నేను శాపం పెడితే నీకేం పెళ్లి కాదన్నా భయపడి ఆమె అక్కడి నుంచి ఎప్పుడు పిలిచినా వెళ్ళడం, అతను చేయడం జరుగుతూ వచ్చింది. దాని తర్వాత పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళి అయినాక కూడా ఇతను వదలలేదు. ఆమె అడుక్కున్నది, పెళ్ళి అయిపోయింది కదా ఇంకా నన్ను వదిలేసేయండి అంటే, లేదు నీ భర్త చనిపోతాడని బెదిరించడం మొదలు పెడతాడు. ఈమెకి ఆల్రెడీ అతని పవర్స్ మీద ఉన్న నమ్మకంతో తన భర్త చనిపోతాడేమో, తన విధవరాలు అయిపోతుందేమో అని భయపడి కంటిన్యూస్గా చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా అతను వీడియోలు, ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి ఎప్పటికప్పుడు ఈమె అతని నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడంతా ఇవి వీడియోలు చూపించడం, నీ భర్తకు చూపిస్తాను ఇవన్నీ చెప్పడంతో ఆమె భయపడి రావడం మొదలైంది. ఈ టార్చర్ ఎక్కువైపోయింది ఆమెకు. ఎందుకంటే భర్తకు తెలియకుండా ఇది మెయింటైన్ చేయడం అనేది ఆమెకి కష్టంగా ఉంది. రెండోది ఇష్టం లేదు. దీనివల్ల ఆమె భర్తది కూడా ఎందుకు ఇలా ఉన్నామని అడగడం, డౌట్లు రావడం, ఇలాగా ఆమెకి డిఫికల్ట్గా అయిపోయింది మేనేజ్ చేయడం అనేది. దాంతో ఆమె ఇంకా ఏం చేయలేక భర్తకు చెప్పింది, ఇలాగా నేను మోసపోయాను, ఇలాగ చేస్తున్నాడు అన్నప్పుడు భర్త కూడా ఆమెను అర్థం చేసుకున్నాడు. సరే రా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం, ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పి తీసుకెళ్ళి పోలీసులకి చెప్పారు. సో పోలీసులు ఇమ్మీడియట్గా ఆమె వివరాలన్నీ దాచిపెట్టారు. సో అతని మీద రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు 58 వీడియోలు దొరికాయి. అయితే వేరే స్త్రీలవి ఇలాగ ఉన్నాయా లేదో అనేది ఇప్పటికి ఇంకా నిర్ధారణగా లేదు, కానీ పోలీసులు అయితే చాలా ఉన్నట్టుగానే అనుమానిస్తున్నారు. అందుకని అప్పీల్ చేశారు కూడా, ఎవరైనా ఇట్లా స్త్రీలు వేరే వాళ్ళు, ఎందుకంటే ఒక ఆమెని మాత్రం అతను చేసి ఉండడం అనేది పోలీసులు అనుకుంటున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా ఇంకా భయపడి రాకుండా ఉండొచ్చు.
కాబట్టి వాళ్ళు కూడా రండి, మీ మీ వివరాలన్నీ మేము గుప్తంగా ఉంచుతాము, ఎవరికి చెప్పము, ప్రకటించము అని చెప్పారు. సరే మరి ఇంకా ఎవరైనా వెళ్ళారా లేదో తెలియదు. దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ సిట్ కూడా వేసింది. సిట్ ఆధ్వర్యంలో అక్కడ క్రైమ్ బ్రాంచ్ దీని మీద ఇన్వెస్టిగేట్ మొదలుపెట్టింది. ఇతని మీద ఇప్పుడు బిఎన్ఎస్ 64 కేసు, అట్లాగే 74 క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి లొంగ తీసుకోవడం, అట్లాగే మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అట్లాంటి ఒక చట్టం ఉంది, దాని మీద పెట్టారు. అట్లాగే ఈవిల్ అండ్ అఘోరీ ప్రొటెక్షన్ అండ్ బ్లాక్మెయిల్ మ్యాజిక్ యాక్ట్ అని ఇంకోటి ఉంది, అది లోకల్ స్టేట్ యాక్ట్స్, ఆ రెండింటి కూడా ఈయన మీద పెట్టారు అనమాట. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గానే తీసుకునింది, ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలు కూడా దీన్ని గట్టిగా తీసుకొని ప్రభుత్వంలో కూడా ఇతనికి చాలా మందితో లింకులు ఉన్నాయనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. దానివల్ల ప్రెజర్ అనేది బాగా, ప్రతిపక్షాల ప్రెజరు, మీడియా ప్రెజర్ అనేది ప్రభుత్వం మీద కూడా గట్టిగానే పడింది. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సీనియర్ పోలీస్ అధికారి తేజస్వి సత్పుత్ అని వాళ్ళకి అప్పగించింది. సో వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇతను కూడా ఇప్పుడు 10 గంటల పాటు ఇంటరాగేట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు జైలుకి రిమాండ్కి అయితే పెట్టింది. దాని తర్వాత ఇతన్ని కస్టడీకి తీసుకొని ఇంకా డీటెయిల్గా పరిశీలించే అవకాశం ఉంది. అంటే ఈమె ధైర్యంగా చెప్పింది కాబట్టి ఇతని మీద సీరియస్గానే కేసు నిలబడే అవకాశం అయితే ఉంది. ఆమె కాంప్రమైజ్ కాకపోతే మాత్రం గట్టిగా నిలబడుతుంది. ఎందుకంటే ఈమెను ఆధారాలు దొరికాయి, వాళ్ళకి వీడియోలు దొరికాయి పోలీసులకి. సో రెండోది అతను కూడా కన్ఫెస్ అయ్యాడని చెప్తున్నారు. సో ఇప్పుడు అతను నిర్మించుకున్న ఈ ఫేక్ ఏదైతే ఉందో ఈ ఆస్ట్రాలజీ ఇదంతా కూడా కూలిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు సంచలనంగా మారుతాయి, దాని తర్వాత కన్సిస్టెంట్గా ఉండదు, మళ్ళీ కూడా నమ్ముతుంటారు. చాలామంది బాబాలు ఇలాంటి వచ్చినా కూడా మనకి నిత్యానంద లాంటి వాళ్ళు కైలాస లాంటి ఒక దేశాన్ని పోయి ఇండియా తరిమేసినా కూడా పారిపోయి ఏర్పరచుకోవడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాళ్ళకి ఉండే డిమాండు, మనుషులకి ఉండే సూపర్ స్టిషన్స్ అనే పని. మనకు కూడా ఇక్కడ వేణుస్వామి లాంటి వాళ్ళు ఎన్ని నెగిటివ్ వచ్చినా ఆయన బిజినెస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉంటారు. ఎన్ని నెగిటివ్ చెప్పినా లేదంటే అది పనిచేస్తుందంట, అదేదో అక్కడ పని చేయకపోవడానికి కారణం అంట, అదని ఏదో చెప్పుకొని వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు చేసుకోవడం అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రజలు. అందుకనే వీళ్ళు సెలబ్రిటీస్ దగ్గర పూజలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేయించుకున్నారంట, వీళ్ళు చేయించుకున్నారంట అనేది, వాళ్ళే చేయించుకున్నారంటే మనకేముందిలే అన్నట్టుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పొలిటీషియన్స్, సెలబ్రిటీలు వీళ్ళే ఈ మూఢనమ్మకాలని ప్రమోట్ చేయడం అనేది మనకి ఉన్న ప్రధానమైన సమస్య. దాని తర్వాత గవర్నమెంట్ కూడా వీళ్ళని లీనియన్స్ ఇవ్వడం. రెండోది బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇలాంటి ఫేక్ బాబాల సంఖ్య పెరిగింది. ఎందుకంటే వాళ్ళు హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ పైకి సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, లోపలేమో ఇలాంటి పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. సో స్ట్రిక్ట్గా చేయడం, చర్యలు తీసుకోవడం ఒకటి, రెండవది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వమే మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, ప్రభుత్వమే యూనివర్సిటీలో ఆస్ట్రాలజీని ఇవన్నీ ప్రవేశపెట్టడం, భూత వైద్యాన్ని ప్రవేశపెట్టడం ప్రభుత్వమే చేస్తున్నప్పుడు, లౌకిక రాజ్యం అనే కాన్సెప్ట్ని ఎగతాళి చేసే పరిస్థితి వచ్చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా జనంలో కూడా మూఢనమ్మకాలు పెరుగుతాయి. రెండోది సోషల్ మీడియా వచ్చినాక భక్తి అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యాపారం కోసం మూఢనమ్మకాలని అది పనిగట్టుకొని సోషల్ మీడియా ద్వారా జనాలకి పంపింగ్ చేయడం అనేది కనపడుతుంది. అట్లాగే మనకేంటంటే ఇన్స్టాంట్గా అన్నీ కావాలి, ఇవాళ ఓపిక లేదు, వెయిట్ చేసే ఓపిక లేదు. ఇన్స్టాంట్గా కావాలంటే షార్ట్ కట్లు కావాలి, ప్రతిదానికి షార్ట్ కట్లు కావాలంటే వీళ్ళు షార్ట్ కట్ టిప్స్ ఇస్తూ ఉంటారు. అంటే నువ్వు ఇప్పుడు అప్పులు అయిపోయింది, అప్పులు పోవడానికి సరైన మార్గం ఏంటి, డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలి. అది వదిలేసి వీళ్ళు బిర్యానీ ఆకు మీద ఏదో రాసి పలాని ఫ్రిడ్జ్ మీద పెట్టు,